అందరికీ నమస్తే. నేను మాధురి. ఆ రోజు వెదర్ చాలా బాగుండింది. చాలామంది అడుగుతుంటారనమాట, మా పొలం చుట్టూరా ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయా అని. కానీ ఎక్కువ శాతం ఉండవండి, అన్ని ప్లాట్స్ అయిపోయాయి. ఇవన్నీ కూడా నేను తెల్లాపూర్ నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు అనమాట. ఒక 4-5 రోజులు అట్లా చెట్టు కిందే వదిలేస్తామన్నమాట. అంటే ఈ వెదర్కి అడాప్ట్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు నాటుకుంటాం అనమాట. అంటే ఏమవ్వదు అప్పుడే నాటుకున్నా కూడా, కాకపోతే కొంచెం వెదర్కి అలవాటు పడితే బాగుంటాయని చెప్పి అట్లా పెట్టడం స్టార్ట్ చేసాము. మొలక బాగా వచ్చింది, తల్లిగడ్డకే ఎక్కువ వచ్చింది కదా మొలక, అన్నిటికి వచ్చింది అట్లా. పసుపు నాటడానికి రెడీ చేసుకుంటున్నాము. మా ఫామ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ చిన్న కోడి పిల్లల్ని పౌల్ట్రీ ఫామ్ నుంచి తెచ్చుకున్నారంట. అవన్నీ చనిపోయాయంట, ఈ 3 పిల్లలు మాత్రమే మిగిలాయంట. అయితే గోవింద్ ఇక్కడికి తీసుకొచ్చాడనమాట. వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట, ఆ ఫామ్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చారు. కానీ ఇవి ఎక్కువ రోజులు బతకలేదండి, ఎందుకంటే ఇవి నార్మల్గా బయట బతకలేవు. అవి ఒక కైండ్ ఆఫ్ టెంపరేచర్లో మాత్రమే బతకగలుగుతాయి. నాటుకోళ్ళ మాదిరి ఇవి అన్నిటినీ తట్టుకొని అయితే బతకలేవు అనమాట. మేము ఫామ్కి వచ్చింది పసుపు నాటడానికి అనమాట. ఎప్పుడైనా కానీ పసుపు సీడ్ని May 29th నుంచి June 17th లోపల నాటితే మంచి దిగుబడి వస్తాయని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అయితే మేము ఫామ్కి వెళ్ళేసరికి ఆ రోజు సాయంకాలం 4 అయిపోయింది. ఇంకా 4 అయినా సరే ఆ రోజు పసుపు పెట్టేయాలి అని మొత్తం సీడ్ అంతా సపరేట్ చేస్తున్నాము. ఇంటి తీసారు ఇది ఉండనే ఇట్లనే, ఇది తీసినా వస్తుంది ఇట్లా సైడ్ది. ఇది ఈ మొలక తీ సైడ్కు మొలకది. ఈ మొలకున్నాయి కూడా ఇస్తారా? సగం చేయి, వీడికి చేయి, గట్టిగా ఉన్నట్టు. ఒక్క పసుపు కొమ్మును 2 నుంచి 3 భాగాలుగా అయితే డివైడ్ చేసేసామన్నమాట. నాకు పొలంకి వెళ్ళిన తర్వాత పని ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేయాలి అన్న దాని మీదే నా ధ్యాస అంతా ఉంటుందన్నమాట. అందుకే నా వీడియోస్ కూడా కొద్దిగా లేట్గానే వస్తాయన్నమాట. ఎందుకంటే పొలం పనులు చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. వీడియో కూడా మ్యాక్సిమం నేనే షూట్ చేసుకుంటాను అనమాట. అందుకని ఒక పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క పని చేయాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అందుకోసమని కొద్దిగా వీడియోస్ అనేవి కొంచెం ఫాస్ట్గా కాకుండా కొంచెం లేట్గా పెడుతున్నాను అనమాట. అందరం కలిసి పని చేస్తుంటే మాత్రం ఏ పని అయినా సరే తొందరగా అయిపోతుంది. మీకు అక్కడ కనిపిస్తున్న సీడ్ మొత్తము లకాడాంగ్ వెరైటీ అనమాట. ఇంకా BSR2 వేరు చేయనే లేదు, ఇదంతా కూడా లకాడాంగే. కట్ చేసుకున్న సీడ్ని మొత్తం బీజామృతంలో వేయడానికని రెడీ చేసుకుంటున్నాం అనమాట. అంటే బీజామృతంతో సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటాము. ఆల్రెడీ మేము బీజామృతం కూడా చేసి పెట్టుకున్నాము. ఆ బీజామృతంలో వేయడానికని చెప్పి ఇట్లా పసుపునంతా కూడా ముక్కలు చేసి పెట్టుకుంటున్నాము. ఇదంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నది BSR2 పసుపు. ఈ BSR2 పసుపు మాత్రం ఆ రోజు సాయంకాలం 4 అయిపోయింది కాబట్టి చీకటి పడే లోపల విత్తనాన్ని నాటలేమని చెప్పి నెక్స్ట్ డే నాటుకోవచ్చు అని చెప్పి దాన్ని ముక్కలుగా అయితే చేయలేదు. ఓన్లీ లకాడాంగ్ పసుపును మాత్రమే ముక్కలుగా చేసి ఇట్లా బీజామృతం రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకుంటున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ ఏం చేసినామంటే ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ డైరెక్ట్గా బీజామృతంలో వేసాం. మనము ఒక్కొక్క పీస్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఈసారి ఏం చేశానంటే ఒక గోనెపట్ట ఉంటుంది కదా, ఆ గోనె సంచిలోనే ఈ పసుపు ముక్కలన్నీ సీడ్ అంతా వేసేసి డైరెక్ట్గా ఇట్లా ఆవు మూత్రంతో చేసుకున్న బీజామృతం ఉంటుంది కదా, దాంట్లో ముంచామన్నమాట. ముంచేసి ఒక 5 నిమిషాలు మాత్రం దీంట్లోనే ఉంచినాం అనమాట. అంటే 4 to 5 minutes ఇట్లా ఉంచేసి మళ్ళీ బయటికంతా తీసి పెట్టాలన్నమాట. తీసి పెట్టిన తర్వాత ఆరనివ్వాలి.
ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలన్నమాట. ఆరితే కొద్దిగా మనకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 10-15 నిమిషాల తర్వాత ఇట్లా టబ్బుల్లోకి పెట్టుకుంటాను అనమాట సీడ్ అక్కడ నాటుకోవడానికి. ముందుగానే నేను చెప్పాను కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు రోటోవేటర్తో మొత్తం భూమిని దున్నిచ్చాము. ఆవులతో బోజలు చేయడానికని ట్రై చేస్తే అవ్వలేదు. కానీ ఒక 2 రోజులు మళ్ళీ వాటికి ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఒక 2 రోజులు కొంచెం పొలంలోనే అట్లా తిప్పామన్నమాట. తిప్పిన తర్వాత అవి కొద్దిగా బాగానే చేశాయన్నమాట. 2 రోజుల తర్వాత ఇట్లా బోజలు చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఎక్కడైనా సరిగ్గా లేకపోతే కొద్దిగా పార తీసుకొని మొత్తం అట్లా పైకి మడులు చేసి పెట్టుకున్నాం అనమాట. గోవింద్ అంతా సీడ్ పైన పెట్టుకుంటూ పోతున్నాడు. అడ్డంగా పెట్టినా సరే ఇట్లా నేను ఇట్లా పెడుతున్నా, ఇట్లా అట్లా పెట్టకు, అడ్డంగా పెట్టు, అడ్డంగా పెట్టు, దాని మీద నుంచి వస్తుంది. కట్ చేసిన పసుపు ముక్కను పార్వతమ్మ పొడుగ్గా పెడుతుందనమాట. ఎట్లా పెట్టాలి అని నన్ను అడుగుతుంటే అడ్డంగా పెట్టేస్తే వచ్చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. వాళ్ళకి ఇంతకుముందు వేసిన ఎక్స్పీరియన్స్ లేదు. లాస్ట్ ఇయర్ అయితే నేను చేయితోనే మట్టిని తీసి పసుపు సీడ్ పెట్టాను అనమాట. వేళ్ళ మీద స్కిన్ అంతా పీల్ ఆఫ్ అయిపోయిందనమాట. అట్లా బాగా మంట వచ్చింది. అందుకనే ఈసారి అందరికీ చెప్పాను అనమాట, చేయితో మాత్రం పెట్టకండి అంటే. మా అమ్మ కూడా చేయితో పెడుతుంటే చెప్పాను, ఏదైనా కర్ర కానీ లేదంటే కలవర కానీ కొడవలు కానీ ఏదో ఒకటి తీసుకొని పెట్టండి, కానీ చేయితో మాత్రం ఇట్లా తీసి పెట్టకండి అని చెప్పాను. మేము తీసుకున్న అన్ని వరుసల్లో పసుపు అయితే పెట్టట్లేదు. ఎందుకంటే మామిడి చెట్ల కింద నీడ ఎక్కువగా ఉంటే అక్కడ పసుపు సరిగ్గా రావడం లేదు. అందుకని ఎక్కడైతే సన్లైట్ మంచిగా వస్తుందో అక్కడ మాత్రమే సీడ్ పెట్టుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఒక మామిడి చెట్టు లేదు కదా, కరివేపాకు అరటి చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము పసుపు పెట్టుకుంటున్నాం. మధ్యలో మాత్రం ఎక్కడైతే మామిడి చెట్ల నీడ ఎక్కువ ఉంటుందో అక్కడ వదిలేసుకుంటూ వస్తున్నాం అనమాట. మేము అరౌండ్ 2014 అనుకుంటా ఆ టైంలోనే మేము 5 లేయర్ మోడల్ వేసామన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్న కరివేపాకు అరటి చెట్లు తర్వాత ఇంకా జామ సపోటా ఇట్లా పెట్టుకున్నాం. అంటే కొంత ప్లేస్ని 5 లేయర్కి కేటాయించినాం. అప్పుడు చాలా దగ్గరకు ఉండేదన్నమాట 5 లేయర్ మోడల్. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ పెరిగింది. ఒక చిన్న పార్ట్ అప్పుడైతే ట్రై చేసాము. అంటే మనకు దగ్గరికి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత నీడ బాగా వచ్చి ఇంకా వేరే ఇంటర్ క్రాప్ ఏమి మధ్యలో వేసుకోవడానికి రాకుండా అయిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పి ఇప్పుడు కొద్దిగా మామిడి చెట్ల మధ్యలో అరటి తర్వాత పపాయ కూడా వేయాలని అనుకుంటున్నాం. మేము వేసుకున్న లైన్లు అయితే వరుసలో 4 వరుసలు మాత్రమే వచ్చినాయి అనమాట. తీసుకున్న బోదలు మాత్రం 6, కాకపోతే 4 మాత్రమే పెట్టుకున్నాం. ఎక్కడైతే మళ్ళీ సన్లైట్ ఉందో 5వ వరుసలో అక్కడక్కడ పెట్టుకుంటూ వచ్చినాం అనమాట. ఆ 5 లేయర్లోనే మీకు మారేడు చెట్టు తర్వాత అరటి ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ కొంచెం సన్లైట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ వరుసలో అయితే పెట్టుకున్నాం అనమాట. మేము ఒక మామిడి చెట్టుకు ఇంకో మామిడి చెట్టుకు మధ్య వరుసల్లో పసుపు అల్లం అన్నీ వేసుకుంటున్నాం. అల్లం ఆల్రెడీ వేసుకున్నాం. మేము అల్లం May 27నే వేసేసినాము. ఇప్పుడు మేము వేస్తున్న పసుపు మాత్రం ఇది May 30th రోజు వేసామన్నమాట. నేను లేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఇది May 30th రోజు వేసిన వీడియో అనమాట. నెక్స్ట్ వరుసలో నాటుకునేటప్పుడు ఏం చేసామంటే తల్లి కొమ్ములని తర్వాత పిల్ల కొమ్ములని వేరు చేసామన్నమాట. తల్లి కొమ్ములన్నింటినీ ఒక వరుసలో నాటుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే ఏది ఎక్కువ దిగుబడినిస్తుంది అని చెప్పి టెస్ట్ చేద్దామని చెప్పి తల్లి కొమ్ములనంతా కూడా ఒక వరుస క్రమంలో నాటుకుంటూ వస్తున్నాం అన్నమాట. మేము పసుపు నాటుతుంటే మాకు అక్కడ పనస చెట్టు నుంచి మంచి వాసన వచ్చింది. మంచి వాసన వచ్చింది అంటే ఇంకా పనసపండు తినడానికి రెడీగా ఉంది అని అర్థం అనమాట. ఇంకా లక్ష్మీనారాయణ తీస్తున్నాడు అనమాట మా హస్బెండ్. లాస్ట్ ఇయర్ మాత్రం ఎన్ని పనస పండ్లు తిన్నామో, అసలు
17 నుంచి 18 ఎగ్జాక్ట్లీ 18 వచ్చినాయి అన్నమాట లాస్ట్ ఇయర్ పనస పండ్లు. ఈసారి మాత్రం ఒక్కటే ఒక్కటి వచ్చింది. అసలు రీజన్ ఏంటో తెలీదు. మరి దీనికి మామిడి చెట్ల నీడ ఎక్కువైతుందో ఏమో తెలియదు, కానీ దాని వాసన మాత్రం అద్భుతం. అసలు పనసపండు మంచి వాసన వస్తుంది. ఇంకా పనసపండును కట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే కానీ తర్వాత ఒక 2 days తర్వాత కానీ తింటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. తీగ గులాబీ మొక్క పక్కన మాచిపత్రి చెట్టు ఉంటుంది కదండి, బాగా పెద్దగా పెరిగిపోయి ఉంటుంది అన్నా కదా. లాస్ట్ టైం ఇక్కడికి ఒక చిన్న పాము కూడా వచ్చింది అని చెప్పాను కదా, అందుకోసమని కొద్దిగా కట్ చేద్దాము అని చెప్పి కట్ చేస్తుంటే దానిపైనే ఆ చెట్టు పైనే పాము ఉండింది. ఇంకా అందుకోసమని గోవింద్ బాగా ప్రూనింగ్ చేసేసి మామిడి చెట్ల కిందే మల్చింగ్ చేస్తున్నాడు అనమాట. ఆ రోజు సాయంకాలం వెదర్ మాత్రం ఎంత బాగుండిందో అసలు. నేను మీకు చూపిస్తున్న ప్యాకెట్స్ వచ్చేసి జొన్న కంది సీడ్ అనమాట. ఈ సీడ్ని మేము గవర్నమెంట్వి ఒక సబ్సిడరీ షాప్స్ ఉంటాయి కదా, దాంట్లో తీసుకున్నాం అనమాట. అయితే ఇవే కాకుండా ఇంకా తెల్ల కంది కూడా వేసుకుంటున్నాము. ఆ తెల్ల కంది వచ్చేసి జహీరాబాద్ దగ్గర ఒక ఫార్మర్ నాకు ఇచ్చాడనమాట. వాళ్ళ దగ్గర ఉన్న సీడ్ని కొద్దిగా ఇచ్చాడు, తెల్ల కంది అనమాట. మేము ఎప్పుడూ ట్రై చేయలేదు, ఈ సంవత్సరం కొద్దిగా ట్రై చేద్దాము. ఈ విత్తనాలన్నింటినీ కూడా కొంచెం దేవుని ముందర ఉంచి పూజ చేసుకొని నాటుకోవాలి. మేము ఎప్పుడు తెల్ల కంది టేస్ట్ అయితే చేయలేదు, అసలు ఎట్లా ఉంటుందో మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా తెల్ల కందిని టేస్ట్ చేసినట్లయితే నాకు కింద కమెంట్స్లో చెప్పండి ఎట్లా ఉంటుంది దాని టేస్ట్ అనేది. ఇవి జొన్నలు అనమాట, జొన్నల ప్యాకెట్. ఇది ఇట్లా బ్యాగ్లో 3 kgs వచ్చాయన్నమాట. ఈ 3 kgs బ్యాగ్ తర్వాత కంది సీడ్ 1 kg కలిపి 600 రూపీస్ ఏమో అయ్యిందండి. ఎగ్జాక్ట్గా కాదు, 600 చేంజ్ ఏదో అయ్యింది, కానీ అంత అయితే పడింది, 600 to 650 మధ్యలో. ఆవుల పైన అట్లా దువ్వుతూ ఉంటే అవి మనుషులను బాగా గుర్తుపడతాయి అన్నమాట. ఈ చిన్న రాధమ్మ కృష్ణయ్య అయితే బాగా గుర్తుపడతాయి. నాకు రాధమ్మ మాత్రం అసలు ఇంకా యాక్టివ్ అనిపిస్తుంది. జొన్నల ప్యాకెట్ ఓపెన్ చేయగానే నాకు ఇట్లా రెడ్ కలర్తో కోటింగ్ వేసినట్టు కనిపించింది. అసలు లాస్ట్ ఇయర్ అసలు ఇట్లా ఏ దాంతో కెమికల్తో కోటింగ్ అనేదే లేదనమాట. నార్మల్ జొన్నలు ఉన్నాయన్నమాట. మేము లాస్ట్ ఇయర్ కూడా సీడ్ అక్కడి నుంచే తీసుకున్నాము. ఈ సంవత్సరం మా పొలంలో పండిన సీడే వాడదాం అనుకున్నాము, కాకపోతే సైజులో చిన్నగా ఉంది అంటే గోవింద్ వాళ్ళందరూ చిన్నగా ఉంది కొత్త సీడ్ తెద్దామంటే తీసుకొచ్చాం. అయితే ఈ సంవత్సరం మాత్రం అట్లా కోటింగ్ ఉంటే బీజామృతంలో కొద్దిసేపు నానబెట్టి ఆరబెట్టి కూడా మళ్ళీ నేను కొద్దిగా చిలకరిస్తూ ఉన్నాను అనమాట బీజామృతాన్ని. ఎందుకంటే కొంచెం బాగా విత్తన శుద్ధి చేస్తే ఆ కోటింగ్ అనేది పోతుంది కదా అని చెప్పి అట్లా చేసామన్నమాట. ఇంక ఇవే కాకుండా కొన్ని బొబ్బర్లు కూడా తీసుకున్నాం. బొబ్బర్లు, పెబ్బర్లు, అలసందలు ఇట్లా అంటారు కదా, వాటిని కూడా కొంచెం విత్తన శుద్ధి చేసాం. మేము తోట కొన్నప్పుడు
పెట్టిన మొక్క అన్నమాట ఇది. అంటే మామిడి మొక్కలతో పాటు ఈ అరటి మొక్కను కూడా నాటుకున్నాం. కాకపోతే ఒకే ఒక అరటి మొక్క తెచ్చుకున్నాం అనమాట. దాని నుంచి వచ్చిన పిలకల్ని మేము మళ్ళీ ఇంకా నాటుకుంటూ పక్కకు నాటుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ అరటి పువ్వులన్నీ కూడా కట్ చేస్తున్నా, ఎక్కడికైతే అయిపోయిందో పూత కట్ చేసి పెడుతున్నాను అనమాట. అరటి గెలలు చూడండి, నేనేమి మొత్తం అంటే చాలామంది అంటారు ఒక అరటి చెట్టుకు 2 అట్లా ఉంటే చాలు, లేదంటే బలంగా ఉండవు అని అంటారు. కాకపోతే మేమేం కట్ చేయము, వాటిని అట్లాగే వదిలేస్తాం. ఒక్క చెట్టుకు చుట్టూరా పిలకలు 5-6 ఉంటాయన్నమాట. మళ్ళీ ఆ పిలకలకు కూడా వస్తూనే ఉన్నాయి. ఈ గెలకు మాత్రం ఇక్కడ దేవగన్నేరు చెట్టు కొమ్మ అడ్డమైపోయిందనమాట. ఈ కొమ్మనైతే తీయాలి, ఎందుకంటే అరటి పండ్ల మొక్కకు అడ్డమైపోయి అరటి పండ్లంతా పాడైపోతున్నాయి. ఇక్కడే 4 గెలలు ఉన్నాయి చూడండి. ఇవి చిన్న సైజులో ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి పిలకల్ని కూడా తీసేసి చూడాలి. ఇక్కడిక్కడ ఎన్ని అయిపోయినాయి చూడండి. మేము కొన్నది ఒక్క అరటి చెట్టు అయితే ఎన్ని పిలకలు ఈ చుట్టుపక్కల ఎన్ని అయిపోయినాయో. అందుకని ఈసారి మాత్రం ఒకసారి ట్రై చేస్తాను. అట్లా పిలకల్ని తీసేసి ఒక 2 మాత్రమే ఉంచి అట్లా చేయడం వల్ల బలంగా ఉంటాయా లేదా అని కూడా ఒకసారి చెక్ చేస్తాను. జొన్నలు వేయడానికి అని చెప్పి ట్రాక్టర్ వచ్చింది. ఈ ట్రాక్టర్ అనేది ఇక్కడ సాళ్ళు కొట్టాలన్నమాట. కాకపోతే గడ్డి ఎక్కువ ఉందని చెప్పి ఒక రౌండ్ దున్నమన్నాము. ట్రాక్టర్ దున్నిన తర్వాత గడ్డి పైకి లేస్తుంది కదా, ఆ గడ్డినంతా కూడా కొద్దిగా పక్కకు తీసేస్తున్నాం అనమాట నేను పార్వతమ్మ. అది తీసేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ ఇట్లా లైన్స్ చేసుకుంటూ వెళ్తే దాంట్లో జొన్నలు కందులు వేసుకోవాలి. పొలాన్ని దున్నుతూ ఉంటే వానపాములు చూడండి ఎట్లా వస్తున్నాయో. నెక్స్ట్ వీడియోలో జొన్నలు కందులు వేసేది, తర్వాత ఇంకా బిఎస్ఆర్2 పసుపు వేసేది అంతా కూడా చూపిస్తాను. అంతవరకు సెలవు.